ఆంధ్రాలో కూడా అంతే వరద ప్రభావం కొనసాగుతుంది. సో అసలు ఆంధ్రాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆంధ్ర పత్రికలు చూద్దాం ఒకసారి మనం. ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పత్రిక చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్. జల దిగ్బంధం, సింగనగర్ను వీడని వరద, విజయవాడలో కొనసాగుతున్న కష్టాలు, లంక గ్రామాలను చుట్టుముట్టిన నీరు, వ్యవసాయ ఉద్యాన పంటలన్నీ మునక, సహాయక చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం. ఈ ఇమేజ్ పెట్టి ఒకసారి. సోమవారం ఉదయం రామలింగేశ్వర నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో మోకాల్లో నీటిలో పరిస్థితూ బాధితులను పరామర్శిస్తున్న సీఎం చంద్రబాబు. నిజంగా ఇది మాత్రం చంద్రబాబుని ఈ విషయంలో మనం మెచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, అజిత్ సింగ్ నగర్లో 2 రోజుల చిన్నారిని ప్లాస్టిక్ టబ్బులో సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న యువకులు. ఎంత క్యూట్గా ఉంది కదా బుజ్జి పిల్ల, ఆవలిస్తుంది చూడండి. ఈ ఫోటో ఎంత బాగుందో చూడండి. బాబు టెక్నాలజీ చూడండి. ఈ ఫోటో చూడండి, ఈ ఫోటో జూమ్ చేయి. చూడండి పాప ఎంత క్యూట్గా పాప ఉంది, దానికి ఏం తెలియదు, ఆవలిస్తుంది. ఎంత చిరంజీవి సుఖీబాబు, నిజంగా భలే ముద్దుగా ఉంది పాప కదా. ఇక నిజంగా డ్రోన్ ద్వారా ఆహారం అందిస్తున్న సహాయ సిబ్బంది. బాబు టెక్నాలజీ ఇక్కడ ఉపయోగపడింది. నిజంగా మనం అనుకుంటాం కదా, విజన్ ఉన్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తి అంటే వాళ్ళు చేసిన తప్పులు ఉంటాయి, మేము కాదంటలేదు, కానీ సిచ్యువేషన్ తగ్గట్టుగా స్పందించాడు చూసారు ఆయన, అది గొప్ప విషయం. ఇప్పుడు అక్రమాలు జరగని ప్రభుత్వాలు ఉండవు, ఇవన్నీ కామనే. అవి పక్కన పెడితే మనం తప్పు చేసినప్పుడు తిట్టాలి, పని చేసినప్పుడు పొగడాలి. ఈ విషయంలో మాత్రం ఈయన 4 రోజుల నుంచి తిరుగుతున్నాడు మనిషి. 4 రోజుల నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి బురదలో తిరుగుతా 4 రోజుల నుంచి రాత్రి 2-3 వరకు కూడా ఆయన మొన్న అజిత్ సింగ్ నగర్ తిరుగుతానే ఉన్నాడు. ఆశ్చర్యపోయారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదో వచ్చాడు, ఇట్లా అన్నాడు, ఇది మానవ తప్పిదం అన్నాడు. ఇట్ ఈస్ ఏ హ్యూమన్ మేడ్ ఫ్లడ్స్ అన్నాడు. మనుషులు వరదలను తయారు చేయలేదు. మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిన్న ఒక వ్యాఖ్య చేశారు. మీరు ఏం వ్యాఖ్య చేశారో మీకు తెలుసా? మీరేమంటారంటే, బుడమేరు గేట్లు ఎత్తలేదు, బుడమేరు గేట్లు ఎత్తుంటే బాగుండేది అన్నారు. 5 ఏళ్ళు ఎట్ట ముఖ్యమంత్రి చేశారండి మీరు? బుడమేరు ఒక కాలువ, దానికి గేట్లు ఉండవు, దానికి గేట్లు ఎత్తరు. ఇంకా మరో విషయం, బుడమేరుని సరిగా పట్టించుకోకపోవటం, బుడమేరుని వదిలేయటం వల్లే వరద వచ్చింది అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. మీరు కూడా మాడారు. గత 5 ఏళ్లలో బుడమేరు పూడికి తీర్చివేత పనులు మీరు ఎన్ని చేశారు? బుడమేరులో వ్యర్థాలు లేకుండా మొత్తం ఆ సిటీలో మొత్తం చెత్త తీసుకొచ్చి బుడమేరులో వేసి దాన్ని మూసేస్తే ఈ 5 ఏళ్లలో మీరు ఎంత క్లీన్ చేశారు? ఈ 5 ఏళ్లలో మీరు క్లీన్ చేసి బుడమేరు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించి బుడమేరుని కొంచెం నీట్గా చేసి అది వెళ్ళటానికి దారిచ్చి ఆ కాలువ పూడికి తీసేసి చేసుంటే ఇప్పుడు విజయవాడకి పరిస్థితి వచ్చేది కాదు కదా. మీరు చేయని దానికే జరుగుతుంది. మీరు చెప్పింది ఒక మాట వాస్తవం. ఇట్ ఈజ్ ఏ హ్యూమన్ మేడ్ ఫ్లడ్స్ అన్నారు. ఆ హ్యూమన్ మీరే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ హ్యూమన్ మీరే. మీరు చేసిన తప్పిదం వల్లే ఈ వరద. మీ గత పాలనలో బుడమేరుని సంరక్షించుంటే, బుడమేరు పుడికి తీసుంటే, దాంట్లో వ్యర్థాలను తొలగించుంటే ఇప్పుడు ఇది వచ్చేది కాదు కదా. ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల్లో అప్పుడే వీళ్ళు బుడమేరు మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. 3 నెలల్లో గతం మీరు చేసి ఉంటే ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేసి ఉండేవాళ్ళు. మీరు ఏం చేయకుండా 5 ఏళ్ళు మీరు ఆరాంసే ఉండి మీది కూడా మునిగిపోయిందిగా. నిన్న మీరు అంటారు విజయవాడలో చంద్రబాబు ఉంటుంది మునిగిపోయిందని చెప్పి మీరు అన్నారు. మీది కూడా మునిగిపోయిందిగా, అక్కడేగా మీరు ఉంటుంది, ఆ పక్షంలోనేగా మీది మునిగిపోయింది కదా. మరి అసలు మీరు పట్టించుకోకుండా మీరు చేసిన తప్పిదం వల్ల వచ్చిన వరదకి ఈ టైంలో పక్క వాళ్ళ మీద తోయటం ఏంటండి? నిజంగా ఒక 70 ఏళ్ళ పెద్ద ఆయన రాత్రి 2-3 కూడా అందులో తిరుగుతూ అంత చేస్తే ఆరాంసే నిన్న మధ్యాహ్నం మీరు వచ్చి ఇలా చెయ్యూపి మీ ఇడుపులపై వెళ్ళిపోయి మీ నాన్న సమాధి వద్ద నివాళులు అర్పించి సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఇట్ ఈస్ ఏ హ్యూమన్ మేడ్ మిస్టేక్ అని చెప్పి వెళ్ళిపోయారు. మరి ఉండొచ్చుగా. మీరే అన్నారు. మళ్ళీ నిన్న ఇంకో వ్యాఖ్య చేశారు. మీరేమన్నారంటే అదే వాలంటీర్లు ఉంటే ఇప్పుడు ఇంత వచ్చేది కాదు అన్నారు. సరే, వాలంటీర్లు లేరు, వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు తీసిరా అనుకుందాం. మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారుగా, మీ కార్యకర్తలు లేరా? మొన్న గట్టిగా నోట్లు పడినాయిగా మీకు కూడా. మీ కార్యకర్తలకు పిలిపివ్వదు. మీరు వాలంటీర్లు మీరే అనుకొని రండి, వాలంటీర్లు ప్రతి ఇంట్లోంచి మీరే వాలంటీర్ అనుకొని రండి, వచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళకి ఫుడ్ అందిస్తాం కానీ లేకపోతే ఏమన్నా చేయండి అని చెప్పి మీరు పిలిపివచ్చుగా. వాలంటీర్లు ఉంటేనే పని చేయగలుగుతారా? మీ పార్టీ కార్యకర్తలు పని చేయలేరా? పోనీ మీ పార్టీకి వచ్చిన 11 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు సార్? మీరు ఎక్కడున్నారు? ఏదో నిన్న వరద తగ్గాక సైలెంట్గా వచ్చి కరకట్ట పైన చూసి వెళ్ళిపోయారు కానీ వరదలో మీరు దిగారా? మీ పార్టీ ఎమ్మెల్యేలు దిగారా? ఎన్ని చోట్ల మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు? ఎన్ని చోట్ల వరదలు వచ్చిన దగ్గర మీ పార్టీ ఎమ్మెల్యేలు వరద సాయం అందిస్తున్నారు? ఇది చేయరు.
ప్రభుత్వంపై బురద జల్లటమే పనిగా పెట్టుకుంటారు మీరు. బురద జల్లామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది. నిజంగా నిరంతరాయంగా సహాయం చేస్తూనే ఉన్నారు. నిజంగా ముఖ్యంగా అక్కడ మనకి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా మనకి చూసుకుంటే తెనాలి, రేపల్లె నియోజకవర్గాల్లో కరకట్ట బలంగా ఉండేది అక్కడ. ఎందుకంటే ఇలాంటి వరద వచ్చినప్పుడు మొత్తం తెనాలి మనకి విజయవాడ దగ్గర నుంచి తెనాలి, రేపల్లె, అవనిగడ్డ ఇవన్నీ కరకట్ట ప్రాంతాలు. ఆ కరకట్ట బలహీనంగానే ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఇసుక తవ్వుతూ ఉంటారు కాబట్టి. ఇలాంటి వరద వచ్చినప్పుడు ఈ ఊరి మీదకి వచ్చేస్తాయి. అందులో ముఖ్యంగా నిన్న అమావాస్య అప్పుడు వరదలు వచ్చినాయి అంటే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు భయభ్రాంతులే. ఎందుకంటే అమావాస్య అప్పుడు సహజంగా సముద్రం పోటు మీద ఉంటుంది. ఈ పోటు మీద ఉన్నప్పుడు సముద్రం వరదను లోపలికి తీసుకోదు, బయటికి నెట్టేస్తూ ఉంటుంది. సో దీనివల్ల బ్యాక్ వాటర్స్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇప్పుడు మనకి అవనిగడ్డ చుట్టుపక్కల ప్రాంతం కానీ, రేపల్లి దగ్గర కానీ, ఇటు ఈ మొత్తం కూడా బ్యాక్ వాటర్స్ ఒడ్డున ఉండే ప్రాంతాలు. సో ఇప్పుడు ఈ సముద్రం వరదను తీసుకోకుండా రివర్స్ నెట్టేయటం వల్ల ఈ ప్రాంతాలన్నీ జలమయం అయిపోతాయి. అంతేకాదు నిన్న మనం గ్రౌండ్ లెవెల్తో ఒకరితో మాట్లాడితే పరిస్థితులు అయితే అధ్వానంగా భయంకరంగా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. నిజంగా అక్కడ చాలా అసలు ఊహకు అందని విధంగా, ఊహకు కనీసం ఊహించుకోని విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. అంత నిజంగా తెనాలి, రేపల్లె, అవనగడ్డ దగ్గర అయితే రీసెంట్గా వాళ్ళు నాట్లేశారంట. కొన్ని వేల లక్షల ఎకరాల పంట నష్టం, చేపల చెరువులు నష్టమైన పరిస్థితి మనకు కనపడింది అక్కడ. నిజంగా నిన్నైతే చంద్రబాబుని ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి. అవును, నిన్న ఇప్పుడు ఖమ్మంలో వచ్చిన ఫ్లడ్ ఎఫెక్ట్ ఏదైతుందో ఈ కృష్ణాలో వచ్చిన దానికన్నా అది ఎక్కువ అని అంటున్నారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క పర్సన్ కూడా ఈ భోజనాలు సరఫరా చేయలే. తెలంగాణ ప్రభుత్వం ఎంత వైఫల్యమో కనీసం ఒక్కరికి కూడా. ఇప్పుడు మనం చూసినాం కదా, వాళ్ళు ఎట్లా తినాలి? 3 లక్షల మందికి ఇక్కడ నిన్న ఆహారం పంచారంట. అవును, ఇక్కడేమో 110 గ్రామాలు కొట్టుకోపోయి, 110 గ్రామాలు ఫ్లడ్ కి ఎఫెక్ట్ అయితే జిల్లా ఎఫెక్ట్ అయింది. జిల్లా ఎఫెక్ట్ అయింది. అవును, అసలు కనీసం ఒక్కరికి కూడా ఫుడ్ చూడండి. కృష్ణానది వరద ముంపుకు గురైన విజయవాడలోని రామలింగేశ్వర నగర్, యనమల కుదురు. ఈ ఫోటో చూడండి. ఇదంతా కూడా మనకి ఇవి ఉంటాయి, పుష్కర ఘాట్లు ఉంటాయి. ఇదంతా కూడా పుష్కర ఘాట్లు ఉన్నంత వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఈ కట్టిన ఇల్లు ఇది చూసారా, ఇవన్నీ మునిగిపోయినాయి వీళ్ళ వల్లే. ఇదంతా కూడా దానికి ఇప్పుడు ఈ నదికి బఫర్ జోన్ కానీ లేకపోతే ఇది ఉంటుంది కదా, అందులో కట్టిన వాళ్ళు వీళ్ళంతా తప్పులేదు వీళ్ళకి మునిగిపోవటం. చంద్రబాబు గారు మీరు కూడా హైడ్రా ఒకటి స్టార్ట్ చేయకపోతే కష్టం. ఈ ఏంది నదిని ఆక్రమించేసి వీళ్ళు నది మీద కూడా ఇల్లు కట్టేసుకుంటా పోయి ఇటు జరుపుతున్నారు నది నీళ్లు. మరి వస్తాయి వరదలు, నది అంచున ఎవడు కట్టుకోమన్నాడా నిన్ను? తెలీదా నీకు? బుద్ధి లేదా? రేపు వరదలు వస్తాయి అక్కడ మునిగిపోతాయని తెలీదా నీకు? ఆ మాత్రం వచ్చినాయి. దీని గురించి నేను చంద్రబాబు గారు అంటారు, ఆ క్రిమినల్స్ గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టాం. విపత్తుల్లో ఎలా పని చేయాలో మాకు చెప్తావో జగన్? నాడు రెడ్ కార్పెట్ వేసుకొని తిరిగావు, నేడు తప్పక బురదలో దిగావు. ఎలా సీఎం అయ్యో అర్థం కావడం లేదు. మా ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరకు నీరు పంపానంటారా? అమరావతిపై పనిగట్టుకొని విష ప్రచారం. వైకాపా తీరుపై చంద్రబాబు ధ్వజం. నిజంగా నిన్న కొంతమంది మీడియా వ్యక్తులు అడిగారు, ప్రకాశం బ్యారేజ్లోకి వచ్చి బోట్లు ఢీకొట్టినాయి కదా, దీనిపైన ఏమన్నా కొట్టుంది అనుకుంటున్నారా అంటే, ఇప్పుడు అది మాట్లాడే సమయం కాదు, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం అని చెప్పారు చంద్రబాబు నాయుడు. నిజంగా అది ఉండాలి, ఒక లీడర్ దగ్గర అది ఉండాలి నిజంగా. ఇదిగో చెరువుల నీరే విజయవాడ ముంచింది, బుడమేరు పలు చోట్ల గండ్లు, అంచనా వేయలేకపోయిన జలవనరుల శాఖ. వరదల హెచ్చరికలు లేకనే అపార నష్టం. దాదాపు 30 చెరువులు గండుపడిందంట అక్కడ. అంతేకాదు ఇదే పరిస్థితి ఇంకా అక్కడ మరో 2 రోజులు కొనసాగే పరిస్థితి ఉందంట. ఇక్కడ చూడండి, దాదాపుగా రైతుల ఆశలు వరదల పాలు. 4.67 లక్షల ఎకరాల్లో పంటలు మునక, నానుతున్న వరి 3.20 లక్షల ఎకరాల్లో తీవ్ర నష్టం. తలలు వాలుస్తున్న పత్తి. నిజంగా పత్తి, తర్వాత వరి, పసుపు, మిరపకాయ, ఎండుమిర్చి, ఇవన్నీ మనకి విజయవాడ గుంటూరులో ప్రధాన పంటలు. ఇవన్నీ కూడా తీవ్రంగా కొన్ని లక్షల ఎకరాల్లో కొట్టుకుపోయిన పరిస్థితి ఉందంట అవన్నీ ప్రాంతాల్లో కూడా. నిజంగా ఆ రైతుల పరిస్థితి తలుచుకుంటే మనకి బాధ వేస్తుంది. తెలుగు ప్రభ పత్రికలో కూడా నేనున్నానంటూ భరోసా. ఆయన విశ్రమించిన యోధుడు. కాలినడక బోట్లపై, చివరికి జేసీబీపై. వరద ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటన, బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ. నిజంగా ఎక్కడ చూసినా చంద్రబాబు కనిపించాడు నిన్న. ఇక్కడ మంత్రి నారాయణ వేసుకొని వెళ్తున్నాడు,
ఇక్కడ ఇంకో పడవలో వెళ్తున్నాడు, ఇక్కడ నీళ్ళలో దిగెళ్తున్నాడు. అంతేకాకుండా నిన్న చంద్రబాబు చూడండి, మొద్దు నిద్ర వేడకుంటే ఎలా, పలువురు అధికారుల తీరుపై అసహనం, ఇష్టం లేకపోతే ఉద్యోగాలు ఇంటికి వెళ్ళాలి, వరద బాధితులకు సహాయం అందించడం నిర్లక్ష్యం, సీఎం చంద్రబాబు హెచ్చరిక, మరో 2 రోజుల వరకు అందజేసేలా ఆహార పద్ధతులు సిద్ధం చేసుకోవాలి. నిజంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ని ఎలా పనిచేయించాలి, వాళ్ళు చేయకపోతే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తెలిసినట్టుగా మేబీ ఏ ముఖ్యమంత్రి తెలియదేమో. ఎందుకంటే ప్రభుత్వ శాఖల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ అధికారులు భయపడతారు చంద్రబాబు అంటేనే, కోఆర్డినేట్ చేసుకుంటూ ఇలా చేయటం మాత్రం నిజంగా గ్రేట్. నేటి నుంచి రైలు రాకపోకల పునరుద్ధరణ, యుద్ధ ప్రాతిపదికన ఇంటికన్నా కేసముద్రం ట్రాక్ మరమ్మతులు. రికార్డు స్థాయిలో కృష్ణమ్మ పర్వాలు 11.80 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం, 125 ఏళ్ల ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఇదే మొదటిసారి. నిన్న యాక్చువల్లీ అంచనా వేసింది ఏంటంటే 9 నుంచి 10 లక్షల దాకా వరద వస్తారని అంచనా వేశారు. కానీ 11.8 దాదాపు 12 లక్షల క్యూసెక్ల నీరు రావడం అనేది 125 ఏళ్ళ చరిత్ర. అంటే 125 ఏళ్ళకి ముందు అంతకన్నా ఎక్కువ వచ్చిందని కాదు, మనకు తెలిసింది అప్పటి నుంచే అని. సో మనకి తెలిసినప్పటి నుంచి ఇంత స్థాయిలో కృష్ణమ్మకి ఎప్పుడు వరద రాలేదంట. పైపొచ్చి నిన్న అమావాస్య అవడంతో కూడా వరద మళ్ళీ వెనక్కి వచ్చిన పరిస్థితి మనకు కనపడింది. నిజంగా నిన్న రాత్రి అంతా కూడా లంక గ్రామాల ప్రజలు నిద్రలేని రాత్రి గడిపారని చెప్పొచ్చు. నిన్న రాత్రి అంతా కూడా అది కష్టకాలం ముంపులోనే 2 లక్షల మంది, ఎక్కడికక్కడ ఊపందుకున్న సహాయక చర్యలు. ఈ ఫోటో చూడండి, ఎక్కించుకొని వెళ్తున్నారు. గుమ్మిగూడిన సాయం కోసం చేతులు దాచిన బాధితులు. శాంతించిన బుడమేరు, ఉపశమిస్తున్న కృష్ణమ్మ, రంగంలోకి హెలికాప్టర్లు, పవర్ బోట్లు, కుదరని ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం, 1,00,000 మందికి ఆహార సరఫరా, 21 మందిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్. వరద బాధితులందరినీ ఆదుకుంటాం, సాయం మంది దాకా ఇక్కడే ఉంటాం సీఎం చంద్రబాబు. ఇదిగో జేసీబీ పైకి వెళ్తున్నారు చూడండి. కలెక్టర్లోనే సీఎం అంట, కలెక్టరేట్లోనే 2 రోజులుగా అక్కడే చంద్రబాబు వరద ప్రాంతాల్లో రోజంతా తిరుగుతూ విరామంలో కలెక్టరేట్ సమీక్షలు. మంత్రులంతా విజయవాడలోనే, అడుగడుగున సీఎం స్వయ పర్యవేక్షణ, ప్రజల భద్రత తమ భద్రత అంటూ ఆయన ఉంటమే కాకుండా మంత్రులందరినీ అక్కడ పెట్టాడంటే, అధికారులందరినీ అల్ల పెట్టడం అంటే మామూలు విషయం అదే కదా. ఇంకా వరద గుప్పిటే విజయవాడ, బుడమేరు శాంతించడంలో తగ్గుతున్న వరద ముప్పు, ఆహారం నీటి సరఫరాలో పెరిగిన వేగం, కృష్ణానదికి 11.40 క్యూసెక్కుల ప్రవాహం, 2009 వరదలను మించి పడుతున్న కృష్ణమ్మ, లంక గ్రామాల్లో హై అలర్ట్, ప్రజలు తరలింపు. నిజంగా ఇవాళ భయంకరంగా ఉంటుంది లంక గ్రామాల్లో. 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం, బుడమేరు చరిత్రలోనే కనీవిరిగినంత వరద, ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఎప్పుడూ లేనంత అతి భారీగా కృష్ణానది ఉగ్రరూపం. ఇదంతా నిర్లక్ష్య వరద. బెజవాడ ఒకేసారి 30 కష్టాలు, కొండ చర్యలు, కృష్ణా వరద, బుడమేరు మింపు. బుడమేరు వరదపై అంచనా, జాగ్రత్తలు శూన్యం. విపత్తు ప్రణాళికలు గాలికి వదిలిన శాఖలు, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖల మధ్య సమన్వయ లోపం, హెల్ప్లెస్గా మారిన జిల్లా కంట్రోల్ రూములు, అవగాహన, స్పందన లేని జిల్లా స్థాయి అధికారిని, ముఖ్యమంత్రి రంగంలో దిగాకే సాయంలో వేగం. ఇదిగో ఇంకా వరద ముంపులోనే బెజవాడ మనకు కనపడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. నిజంగా 50 ఏళ్ల చరిత్రలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదంట. ఇక్కడ చూడండి, నా జనం ఏమయ్యారు, పులివెందుల జగన్ పర్యటనలో జగన్ విస్మయం, 3 రోజులుగా కనిపించిన వారే మళ్ళీ అంతా అవినాష్ కుటుంబ విధేయులే, మొహం చాటేసిన సామాన్య ప్రజలు, ఫ్రస్ట్రేషన్తో తలబాదుకునే ఆవేదన, అసహనంతో పిఏ చెంపపాలగొట్టిన ఎంపీ. విజయవాడలో జగన్ పర్యటన, ముంపు బాధితులకు పరామర్శ, వరదలోని రాజకీయ విమర్శలు. నేను ఒక వీడియో చూసా, ఈ వీడియోలోనే అనుకుంటా బహుశా, ప్రభుత్వం అందరికీ సహాయం చేస్తుందా అమ్మా అని చెప్పి జగన్ అడిగితే ఆమె అన్నారు, అందరికీ ప్రభుత్వం సహాయం చేయలేదు కదండి, చేసినంతవరకు అయితే బాగానే చేస్తుంది, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం దొరకదు కదా అని చెప్పి ఆమె చెప్పిన సమాధానం ఏదైతే ఉందో మన జగనన్నకి మాత్రం నిన్న అది గట్టిగా టాప్ అని పెట్టడం అనిపించింది మనకి. జగనన్న కొంచెం మారాలి, ఇప్పటికైనా మీరు అదే దీంట్లో తిరుగుతాము, నేను ఎప్పటికీ అట్లానే ఉంటాను, నేను ఇప్పటికీ అక్కడే తిరుగుతాను అంటే కష్టం. ఇక ఇప్పుడు మరో ప్రధాన పత్రిక, దీంట్లో మనం ఏముంటే ముందే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ పేపర్ ఓపెన్ చేయకముందే నేను చెప్తున్నాను, దీంట్లో మొత్తం ప్రభుత్వ వైఫల్యం, జగన్ వచ్చేవరకు అన్నీ అక్కడక్కడ ఆగిపోయాయని చెప్పి వీళ్ళు రాస్తారు చూడండి. కన్నీటి వరద, బెజవాడను ముంచేసిన బుడమేరు, బాబు అలసత్వం, ఎటు చూసినా ఆహాకారాలు, అంతా హృదయ విదారకం, ప్రాణ అరచేతులు పెట్టుకొని బాధితులు బిక్కు, ముంపులోనే పలు కాలనీలు, 7-8 అడుగుల మేర నీళ్లు, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళల పరిస్థితి దయనీయం. 2 రోజులుగా వరదలో చిక్కుకొని విలవిల, తాగునీరు అందించలేని దుస్థితి, ముంపులో పునరావాస కేంద్రాలు, ముందు సమాచారం ఇవ్వకుండా మమ్మల్ని ముంచారు, ఇప్పుడు టూరిస్టుల ఫోటోల కోసం వచ్చారని మంత్రులపై బాధితుల ఆగ్రహం,
హడావిడి మినహా పునరావాస చర్యలే లేవని మండిపాటు. వాలంటీర్లు బంధువులే బాధితులు దిక్కు, కర్రలు తాళ్ళ సహాయంతో పీకల్లోతు నీళ్ళలోంచి బతుకు జీవుడా అంటూ బయటకు. అరే మీరే రాశారు సార్, ఏమని ఇక్కడ చూడండి. ఇప్పుడు టూరిస్టుల ఫోటోల కోసం వచ్చారని మంత్రులపై బాధితుల ఆగ్రహం. 3 రోజుల నుంచి నీళ్ళలో తిరుగుతుంది ఎవరు? ఇప్పుడు నిన్నొచ్చింది ఎవరు? ముమ్మాటికి మానవ తప్పిదమే. చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడను ముంచేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. గతంలో ఎన్నడూ చూడని విపత్తు, బాధితులను వారి కర్మకు వదిలేశారు. గత నెల 28నే కృష్ణా బేసిన్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. శ్రీశైలం, సాగర్, పులిచింతల ఖాళీ చేసి ఫ్లడ్ కుషన్ ఉంచడంలో ప్రభుత్వం విఫలం. కనీసం ప్రజలను అప్రమత్తం చేయకుండానే అర్ధరాత్రి వెలగలేరు 11 లాకులు ఎత్తివేశారు. చంద్రబాబు ప్రజలు క్షమాపణ చెప్పి తక్షణమే బాధితులను ఆదుకోవాలని డిమాండ్. ఇంకా నేను తక్షణమే రాజీనామా చేయాలనలేదు, బతికించారు. ఈ ఫొటోస్ చూడండి. వరద నీటిలో నిండు గర్భిణి ఇక్కట్లు, సింగ్ రోడ్లో నడి రోడ్డు పైన చంటి పిల్లలతో బాలింతలు. నిజంగా ఈ ఫోటో కొంచెం హృదయ విదారకంగానే ఉంది. ఆహారం అందరికీ అందించలేకపోయాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకోలు. తొలుత వచ్చిన వారికి ఎక్కువ ప్యాకెట్లు తీసుకెళ్లారు, ప్రజల కోసం నీళ్లు దొరకకుండా అల్లాడుతుపోతున్నారు. బుడమేరు గనిని గుర్తించలేకపోయాం, అందుకే సింగనగర్ ప్రాంతం నీట మునిగింది. నా ఇంట్లోకి నీళ్ళు వస్తే ఏమవుతుంది? రాజకీయం చేస్తున్నారు. అమరావతి మునిగిపోయిన ప్రచారం చేస్తున్నారు. సహాయక చర్యలు విఫలం అవడానికి కొంత అధికారులే కారణం. అయితే ఇక్కడ నిన్న వైసీపీ సోషల్ మీడియాస్ కొన్ని వీడియోస్ ట్రెండ్ చేసినాయి. అవి చూపిస్తే దొరుకుతాయి లేదు. సరే, వాళ్ళు ఏమంటారంటే, మీరు కట్టిన అమరావతి మునిగిపోయింది, అదే మా జగనన్న కట్టిన ఋషికొండ ప్యాలెస్ చూసారు చెక్కచెదరలేదు అంటారు. ఒరే పిచ్చోళ్ళారా, మిమ్మల్ని అందుకే పేటీఎం కూలీలు అనేది అమరావతి కృష్ణ ఒడ్డునుంది, ఓకే, కింద ఉంది. మీరు కట్టిన ఋషికొండ ప్యాలెస్ ఎక్కడో ఉంది. ఎప్పుడైనా వైజాగ్లో సునామీ వస్తే వచ్చిద్దిలే, కంగారు పడకండి. వైజాగ్ సునామీ రాకూడదని కోరుకుందాం. మీ పిచ్చి డౌట్లు మీ నాయకుడేమో బుడమేరు గేట్ ఎత్తలేదు అంటాడు, మీరేమో ఋషికొండకి ఏం రాలేదు కదా అంటారు. ఇట్లాంటి వాళ్ళు ఎట్లా 5 ఏళ్ళు పరిపాలన చేసినది ఇప్పటికీ అర్థం కావట్లా. సో ఏదేమైనా ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ వీళ్ళందరూ చంద్రబాబు కూడా ఒప్పుకున్నాడు, అందరికీ సహాయం అందించలేకపోయామని. ఎందుకంటే దాదాపు విజయవాడ ప్రాంతంలో మనకి చుట్టుపక్కల మొత్తం దాదాపు 9 లక్షల జనాభా ఉంటారు. 9 లక్షలకి ఆహారం అందించడం అంత సాధ్యమయ్యే పని కాదు. ఏ ప్రభుత్వం కూడా చివరి వ్యక్తి వరకు సహాయం అందించలేదు. పైగా ఏం జరుగుద్దంటే, అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఒక 100 ఇళ్ళు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం అంచనా వేసుకొని అక్కడికి 100 ప్యాకెట్లు తీసుకొస్తుంది. కానీ ముందున్న వాళ్ళు ఏం చేస్తారంటే రేపటికి కూడా కావాలని చెప్పి ఎక్కువ తీసుకుంటారు. అక్కడ చివరి వాళ్ళకి దొరకదు. ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి. అక్కడ ప్రభుత్వాన్ని తప్పడటానికి వీల్లేదు. కానీ ఏది ఏమైనా ఏపీలో మాత్రం వరదల నిర్వహణ పైన మాత్రం చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందే ఉన్నాడు. ఖచ్చితంగా వీలైనంత వరకు ఆయన సహాయం చేసే పనిలోనే ఉన్నారు. సో ఇది ఏపీ ప్రధాన అంశాలు. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. అటు తెలంగాణలో చూసినా, అటు ఏపీలో చూసినా ప్రభుత్వాలు స్పందించినా, ప్రభుత్వాలు సహాయం చేయకపోయినా కొన్ని ఎన్జిఓ సంఘాలు కానీ కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వీళ్ళ సేవ వల్లే, వీళ్ళ వల్లే ప్రభుత్వానికి ప్రజలకు కొంత మేలు జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కొన్ని మేల్కొని వాళ్ళకి సహాయం పెంచేలాగా, ఎక్స్గ్రేషియా పెంచేలాగా, లేకపోతే ఫుడ్ అందించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. మరో 2 రోజులు ఇళ్లలోంచి బయటికి రాకండి దయచేసి. వరద ఇంకా తగ్గలేదు. హైదరాబాద్లో కూడా ఇంకో 2 రోజులు వర్షం ఉందని చెప్తున్నారు. అత్యవసరత బయటికి రాకండి. దాదాపు ఇవాళ కూడా చాలా వరకు స్కూల్స్కి సెలవులు ప్రకటించారు. కొన్ని ఆఫీసులు ఉండొచ్చు. వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానికి ప్రయత్నించండి. ఎవరు కూడా మీ సెల్ఫీల పిచ్చి కోసం, మీ రీల్స్ పిచ్చి కోసం డ్యాముల దగ్గరికి, లేకపోతే చెరువుల దగ్గరికి, లేకపోతే వాగుల దగ్గరికి వెళ్ళకండి. ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అంతేకాకుండా మీరు వెళ్ళటం వల్ల ఆ చుట్టుపక్కల జరిగే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుంది. దయచేసి ఈ రీల్స్ పిచ్చి 2 రోజులు ఆపుకోండి, తర్వాత వెళ్ళొచ్చు. ఇంట్లోనే ఉండండి. వీలైతే మీకు ఎవరన్నా వరదలో మునిగిపోయారని తెలిస్తే వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళని ఏమైనా విధంగా ఆదుకునే ప్రయత్నం చేయండి. కానీ మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళి వరదల్లో ఫోటోలు దిగటాలు, రీల్స్ దిగటాలు లాంటి పనులు మాత్రం చేయకండి. ఇవాళ మొహమ్మద్ మునీర్ అని ఆయన మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ బ్రదర్, మొత్తం హౌసెస్ వరదలో మునిగి బాధితులకు 10,000 సరిపోతుందా అని చెప్పి ఆయన అడిగే ప్రయత్నం చేశారు. నిజంగా బాధితులకు సరిపోదండి, మేము కూడా అదే మాట్లాడుతున్నాము. నిజంగా 10,000 సరిపోదు. ఒకసారి ప్రభుత్వం ఆలోచించి కొంచెం పెంచే ప్రయత్నం చేయండి దయచేసి. ఫ్యూచర్ సిటీ ఏమైనా తర్వాత కట్టుకుందరు, ముందు వీటి సంగతి చూడండి. ఇది ఒక భారీ విపత్తు, పెంచే ప్రయత్నం చూడండి. ఇది ఒక భారీ విపత్తు, చరిత్రలో మనం చూడని విపత్తు. ఇలాంటి విపత్తులప్పుడు
మానవత కనీసం మానవత కొండలు ఆలోచించండి. ఒక మేకకి 5,000 మనిషికి 10,000 ఏంటండి? కొంచెం అన్నా మీకు ఉండాలి కదా. సో వీటిపైన మీరు తగు చర్యలు తీసుకొని బాధితులను ఆదుకునే ప్రయత్నం చేయండి. మరోసారి మా ముఖ్య విన్నపం, వార్నింగ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఇంకొన్ని రోజులు ఇంట్లోనే ఉండండి. అవసరం అనుకుంటే, అత్యవసరం అనుకుంటే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఊరికి సరదాగా సెల్ఫీలు, ఫోటోలు దిగడానికి మాత్రం బయటికి తిరగద్దు. దయచేసి ఇది మా విన్నపం. ప్రజలకి, ప్రభుత్వానికి కూడా ఇది ఇబ్బందికరంగా మారుతుంది. అంతేకాదు, ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకోలేదు, ప్రభుత్వం అందరికీ సహాయం చేయలేదు. చేతనైన వాళ్ళు చేతనైన మందికి ఏదో విధంగా సహాయం అందించే ప్రయత్నం చేయాలని మా విన్నపం. ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్. రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. దయచేసి మా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి. దయచేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి.